హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రాకి హైకోర్టు బ్రేక్ వేసిందా? హైడ్రాకి చివాటులు పెట్టిన హైకోర్టు. సో రంగనాథ్ గారు ఇప్పుడు భయపడుతున్నారా హైకోర్టు విషయంలో అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సో దీంట్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం కూడా ఉంది. అది ఏంటంటే హైకోర్టు ఈ హైడ్రా యాక్టివిటీస్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. నిజానికి హైడ్రా చేస్తుంది చాలా మంచి పని. ప్రతి చోట కూడా చెరువులను కాపాడే ఉద్దేశంతో, నాలాలను కాపాడే ఉద్దేశంతో ఇది చేస్తుంది. అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం అనే ప్రశ్న కూడా రావచ్చు. నిజానికి వర్షాలు పడితే హైదరాబాద్ ఎందుకయ్యా సగం మునిగిపోతుంది అంటే కేవలం ఇలాంటి అక్రమ కట్టడాల వల్లే. వాటర్ ఉండాల్సిన చోట్లో ఉండకుండా, వెళ్ళాల్సిన చోటుకు వెళ్లకుండా అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆ రోడ్ల మీద ట్రాఫిక్ జాములు, అదేవిధంగా రకరకాల ఇబ్బందులు, ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆ ఇల్లు కూడా ధ్వంసమైపోవడాలు, ఈ తరహా అనేకం జరుగుతూ వస్తున్నాయి. పైగా డ్రైనేజీ వ్యవస్థ దీనివల్ల వాటర్ ఫ్లో ఎక్కువ అవటం వల్ల ప్రతిసారి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవ్వడము, మళ్ళీ ఆ ఏరియా అంతా పాడైపోవడము. సో మళ్ళీ దాన్ని రిపీట్గా ఏదైనా వర్క్ చేయాలంటే రినోవేట్ చేయడానికి కూడా సరైన పరిస్థితులు అనుకూలించామన్నమాట. ఇటువంటి పరిస్థితి మామూలుగా చూసుకుంటే సిటీలో విపరీతంగా ఉంది. దీన్ని బ్రేక్ చేయడం కోసమే ఇప్పుడు హైడ్రా వచ్చింది. అంటే సిటీని రక్షించుకోవాలి అనేది ఇప్పుడు హైడ్రా కాన్సెప్ట్. సిటీలో దాదాపు 1,00,000 ఇళ్ళు ఉన్నాయట, ఇది ఈ రకంగా కట్టినవి. అంటే చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్నీ ఆక్రమించుకొని కట్టినవి 1,00,000 ఇళ్ళు. 1,00,000 ఇళ్ళు అంటే సాధారణమైన విషయం కాదు. ఇంటికి 4 మెంబర్స్ని వేసుకున్నా సరే ఎంతమంది ఉంటారో మీరు చూడండి. సో ఇంతమందిని అంటే రోడ్డును పడేసినట్టు అవుతుంది. అయితే ఇందులో అధిక భాగం కొన్ని కాలనీస్ ఉన్నాయి. సో ఆ 1,00,000లో కాలనీస్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఈ ప్రభుత్వాలు టచ్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సామాన్య ప్రజానీకం వాళ్ళకు మళ్ళీ ఎక్కడ ఇల్లు ఇస్తారు, మళ్ళీ ఎక్కడ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారా, ఇప్పుడు చాలా తలనొప్పులు ఉంటాయి. పైగా వాళ్ళు అక్కడ ఎంతో కాలంగా జీవిస్తూ ఉండగా అది కేవలం చెరువులు ఆక్రమించుకోవడం అంటే ఇప్పటి సంగతి కాదు. అది గత 30-40 ఏళ్ళుగా జరుగుతున్న ప్రాసెస్. అది సిటీలో చాలా స్లమ్స్ ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ కూడా అక్కడ డౌన్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ చెరువులే. సో ఒక్కసారిగా కాలనీలు ఖాళీ చేసే పరిస్థితి అయితే ఉండదు. నిజానికి వీటికి మొదటి నుంచి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళది తప్పు. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాలంటే కొన్ని విషయాల్లో తీసుకోగలరు, కొన్ని విషయాల్లో తీసుకోలేరు. అయితే ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్న దాంట్లో కూడా సుప్రీంకోర్టు అయితే కొన్ని మొట్టికాయలు వేసింది. ఎందుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందంటే ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు నోటీసులు ఇస్తూ ఉన్నారు. సో అంటే ఏ ప్రాంతాల్లో అయితే వీళ్ళు గుర్తించారో బఫరింగ్ జోన్లో ఉన్నవి, అలాగే సో ఆ FTL ఆ జోన్లో ఉన్నవి, వీటికి వీళ్ళు ఇస్తూ వస్తున్నారనమాట. అయితే దీనివల్ల వీళ్ళు నోటీసులు ఇవ్వడము, మీరు కూల్చేయమండి అని చెప్పడము. సో వాళ్ళు కూల్చేస్తే పర్వాలేదు, లేదంటే హైడ్రా యాక్షన్ తీసుకుని కూల్చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే దుర్గం చెరువుకు సంబంధించి ఒక వివాదం చెలరేగుతుంది. దుర్గం చెరువు పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలు అవి కూడా ఇదే విధంగా ఆ చెరువును ఆక్రమించి కట్టినవే. అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, అదేవిధంగా కావూరి హిల్స్ కావచ్చు, ఇటువైపు ఇనార్బిట్ మాల్ కావచ్చు, ఇవన్నీ కూడా దుర్గం చెరువు పరిధిలోకి వచ్చేవే అనమాట. ఆ ట్యాంక్ ఏదైతే పరిధి ఉంటుందో దాంట్లోకి వస్తాయి. మరి ఇక్కడ కొన్ని ఇళ్ళకే నోటీసులు ఇచ్చారు వీళ్ళు. కావూరు హిల్స్లో అయితే కొన్ని ఇళ్ళకి మాత్రమే నోటీసులు ఇచ్చారు, మిగతా వాటికి మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది. మీరు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మీరు ఈ విధంగా చేస్తున్నారు. మీరు నిజంగా నిజాయితీగా పనిచేస్తే ఇనార్బిట్ మాల్కి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, రహేజా టవర్స్ సో దీనికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని అడిగారు. లాజిక్ కరెక్టే కదా, ఇనార్బిట్ మాల్కి నోటీసులు ఇవ్వాల్సి ఉంది, ఎందుకంటే అది కూడా దుర్గం చెరువు పరిధిలోనే ఉంటుంది. అదేవిధంగా రహేజా టవర్స్కి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటికి ఇవ్వకుండా అంటే చాలా పెద్ద బడాబాబులు, సో వీళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండేవాళ్ళు, వీళ్ళకి మాత్రం మీరు నోటీసులు ఇవ్వరు, కేవలం కొంతమంది మీద మాత్రం దృష్టి పెట్టి నోటీసులు ఇస్తారా అని చెప్పి చూస్తే దీంట్లో ఒక లాజిక్ కనిపించింది అనమాట. సో ఈ వ్యాఖ్యలు చేసింది కూడా ఎవరు అంటే జస్టిస్ విజయసేన్ రెడ్డి. సో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే ఎక్కువగా వీళ్ళు కూల్చేసిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్, ఇవి బీఆర్ఎస్ నాయకులకు చెందినవి. అది ఇక్కడ ఉన్న ట్విస్ట్. ఒకటి బీఆర్ఎస్ నాయకులు, లేకపోతే బీఆర్ఎస్కి సపోర్టర్స్. అది రాజకీయాల్లో ఉండి కావచ్చు, బయట ఉండి కావచ్చు. ఇప్పుడు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చడానికి కూడా ఇదే కారణం అని చెప్పేసి వార్త. చూస్తూ ఉంటే అదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నాగార్జున గారు కేసీఆర్కి ఎంత దగ్గరగా ఉన్నారు అనేది అందరూ చూసిందే. ఆ సవినాకర్ శిష్యులు కేసీఆర్ కొద్దిగా రెచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్కడో అనుబంధం వర్కౌట్ అయిపోయింది, తర్వాత అంత బాగానే ఉంది. ఆ తర్వాత దీన్ని కూల్చేశారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి, సో వీళ్ళకి ఆయన అనుకూలం కాదు కాబట్టి కూల్చారన్న వాదన కూడా వచ్చింది. సరే, హైడ్రాకి అయితే కొన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో హైడ్రా తన పనులు చేసుకుంటూ పోతుంది. అయితే దీని విషయంలో మీరు పక్షపాతంతో ఉన్నారని చెప్పేసి హైడ్రాకి ఈ హైకోర్టు మొట్టికాయలు వేయడం అనేది ప్రజలు అయితే మాత్రం ఒక యాంగిల్లో చూస్తున్నారు. మంచి పనులు చేస్తుంటే ఎందుకు ఇట్లా అంటారు అన్నట్లుగా. కానీ ఇక్కడ పక్షపాతం ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిందే.
అది హైడ్రా అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, మరొకరైతే ఏంటి, పక్షపాతం చూపించినప్పుడు ప్రశ్నించాల్సిందే. మీరు నిజాయితీగా అందరికీ సంబంధించిన న్యాయం చేయండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల బిల్డింగ్స్ని కూడా కూల్చగొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళవి కూడా ఆ పరిధిలో కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరివి యాక్షన్ తీసుకోవాల్సిందే, ఎవరిని వదిలేది లేదు. సో ఆ విధంగా ఉంటేనే ప్రజలకు న్యాయం చేసినట్టు. లేకపోతే ఇది కూడా ఒక హడావుడి ప్రోగ్రాం అయిపోద్ది అనమాట. కేవలం తమ ప్రత్యర్థుల మీద కక్షలు తీర్చుకోవడానికి. ఇప్పుడు ఏపీలో ఎలాగైతే జగన్ చంద్రబాబు గారి ఆ భవనాన్ని కూల్చేశారో అదే పద్ధతిలో ఇక్కడ జరిగినట్టు అవుద్ది. అలా కాకుండా ప్రజలకు పక్షపాతం లేకుండా చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దీంతోపాటు కోర్టు మరిన్ని కూడా ప్రశ్నలు సంధించింది. అదేంటంటే 10-15 సంవత్సరాల క్రితం 10 లేదా 20 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్ని మీరు ఎందుకు ఇప్పుడు టచ్ చేస్తున్నారు, ఇప్పుడు వాటికి ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి కోర్టు అడిగింది. అయితే ఈ క్వశ్చన్ కొద్దిగా లాజికల్గా అనిపించట్లా. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం కట్టారా లేకపోతే 20-30 ఏళ్ల క్రితం కట్టారా అనేది పాయింట్ కాదు అక్కడ. 10 ఏళ్ల క్రితం అంటే ఆ బిల్డింగ్స్ కట్టకముందు అక్కడ ఏముంది, 20 ఏళ్ల క్రితం కట్టారు కదా, అక్కడ అంతకుముందు ఏముంది, ఏ చెరువును పూడ్చితే అది కట్టగలిగారు, అది కదా ఇక్కడ ప్రశ్న. 10 ఏళ్ళుగా మరి గత 10-15 ఏళ్ళుగా ఎందుకు మీరు దీన్ని టచ్ చేయలేదంటే అప్పుడున్న ప్రభుత్వాలు ఇలాంటి సామాజిక బాధ్యత కలిగిన చర్యలు తీసుకోలేదు. నిజానికి అప్పుడు ప్రభుత్వాలది తప్పు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ తీసుకుంటే చాలామంది నాయకులు వాళ్ళవే ఉన్నాయి, వాళ్ళ సపోర్టర్స్వే ఉన్నాయి. సో అప్పుడు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు, అప్పుడున్న గవర్నమెంట్ ఏంటి? సో వాళ్ళే పర్మిషన్లు ఇచ్చి ఆ గవర్నమెంటే వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కదా. నిజానికి వాళ్ళకి ఈ విధమైన న్యాయం చేశారనమాట. ఆ చెరువులలో కుంటల్లో న్యాయం చేసేశారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకుంటే దీన్ని క్వశ్చన్ చేస్తారంటే ఎలాగా? గతంలో అవినీతి జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని చూసి చూడనట్టు వదిలేయండి అన్నట్లుగా ఉంది. సో ఈ వ్యాఖ్య అనేది సరైంది కాదు. నిజానికి అంటే కోర్టుకు సంబంధించి కోర్టు ప్రశ్నించడం ఏంటంటే ఇంతకాలం నిద్రపోయారా అనేది కోర్టు ఉద్దేశం కావచ్చు. కానీ ఇంతకాలం ఉన్న ప్రభుత్వాలు నిద్రపోయాయి, గత ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వం మీద విమర్శ పనిచేయదు. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కనీసం ఇప్పటికన్నా మేల్కొన్నారు. అవినీతి ఇంకా ముందుకెళ్లకుండా ఆపడానికి ఒక చర్య అయితే, ఒక అడ్డుకట్ట అయితే వేయగలుగుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. దీంతోపాటు మరో ప్రశ్న కూడా ఉంది. నిజానికి ఈ టాపిక్ మీద నేను గతంలో మాట్లాడినప్పుడు ఆ ప్రశ్న కూడా రైజ్ చేశాను. ఏంటంటే అధికారులు ఎవరైతే వీటికి పర్మిషన్లు ఇచ్చారో, అక్కడ అపార్ట్మెంట్స్కి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, అదేవిధంగా అక్కడ వాటర్కి, అలాగే అక్కడ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన వాళ్ళు, ఇట్లా ఏవేవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నారో వీళ్ళందరి మీద యాక్షన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది. ఒక్క అధికారి మీద కూడా యాక్షన్ లేదు. ఎన్కన్వెన్షన్కి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవరి సంతకంతో అది స్టార్ట్ అయింది? ఆ అధికారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. సో ఇలాంటివి అనేకం ఉన్నాయి. నిజానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ముందు అవినీతి అధికారులు కంట్రోల్ అవుతారు, అప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే వీళ్ళు కట్టడానికి ఛాన్స్ లేదు, వీళ్ళు కట్టలేరు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా చేస్తే అది చాలా త్వరగా కేసు అయ్యి ఇంకా క్రిమినల్ కేసుగా అది పెద్ద పరిణమిస్తుంది. ఇప్పుడు కేవలం బిల్డింగ్ కొట్టేసి వదిలేస్తున్నారు, కానీ కేసు రూపంలో వెళ్ళినప్పుడు అది ఇంకా వేరే డేంజర్గా పరిణమిస్తుంది. సో యాక్షన్ అయితే తీసుకోవాలి. మరి ఈ అధికారుల మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదులు చేస్తారా లేదా అని చూడాలి. ఇప్పుడు హైడ్రా కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒక అథారిటీ అయితే సంపాదించింది. అదేవిధంగా హైడ్రా కార్యాలయాలు కూడా, ఒక పోలీస్ స్టేషన్ల లాంటి కార్యాలయాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు ఆశిస్తే ఫిర్యాదులు వస్తే మరి హైడ్రా సరిగ్గా పనిచేస్తుందా లేదా చూడాలి. ఇది మాత్రం బిగ్ క్వశ్చనే. దీంతోపాటు మరొక అంశం కూడా ఉంది. దీంట్లో మరి బీఆర్ఎస్ నాయకులవే కూల్చేస్తున్నారా అనే క్వశ్చన్ ఒకటి వచ్చింది కదా. కోర్టు అయితే ఆ క్వశ్చన్ రైజ్ చేసింది. మరి ఇది ఎంతవరకు నిజమంటే కొంతవరకు నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రఘునందన్ రావు గారు కూడా బీజేపీ ఎంపీ, ఆయన కూడా ఈ నాగార్జునది కూల్చేసినప్పుడు బాగా సంబరపడ్డారు. మీరు చేసిన అవినీతి మాకు తెలుసు అని చెప్పేసి ఆయన కూడా గట్టిగా మాట్లాడారు. దాంతోపాటు మరోవైపు ఓవైసీకి సంబంధించిన కాలేజీ కూల్చేస్తారన్నప్పుడు కూడా అన్నీ కూల్చాల్సిందే అని చెప్పేసి ఆయన అన్నాడు. సో దీన్ని బట్టి చూస్తే గతంలో కూల్చినవి కూడా బీఆర్ఎస్ నాయకులవే కాబట్టి ఇది తిరిగి బీఆర్ఎస్ మొత్తం కొలాప్స్ చేయడానికే ఇది పనిచేస్తుంది అన్నట్టుగా కనబడుతూ ఉంది. సో దాంట్లో బీజేపీ నిజానికైతే కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు పొగిడే పని పెట్టుకోదు. ఎందుకంటే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ హైడ్రాని బీజేపీ ఇంత బాగా అప్రిషియేట్ చేస్తుంది. బీజేపీ నాయకులు అంటే ఇది వాళ్ళ స్ట్రాటజీనే కాదు, రాజకీయంగా వాళ్ళకి ఇది రివర్స్ అయ్యే అంశమే. ఎందుకంటే బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటివి జరగట్లేదు, కానీ ఇక్కడ జరుగుతుంది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రంలో. సో కాంగ్రెస్ మంచి పరిపాలన చేస్తుందని బీజేపీ నాయకులే వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. మరి ఇటువంటి మాటలు బీజేపీ నాయకులు వాడారు అంటే వాళ్ళ స్ట్రాటజీ వేరే విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఏ విధంగా అంటే రఘునందన్ రావు గారు అన్న మాటలు బట్టి చూస్తే బీఆర్ఎస్ నాయకుల మీద ఫోకస్ చేసి బీఆర్ఎస్ నాయకుల బిల్డింగ్స్ కావచ్చు, బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎవరైతే సపోర్ట్ చేసుకుంటూ వస్తారో అలాంటి వ్యక్తులు, బిల్డర్స్ కావచ్చు, అలాగే బాగా డబ్బున్న వాళ్ళు,
వీళ్ళని కంట్రోల్ చేసి వీళ్ళ బిల్డింగ్స్ని ఈ విధంగా చేస్తే బీఆర్ఎస్కి గ్రౌండ్ లెవెల్లో పవర్ తగ్గిపోతుంది, బీఆర్ఎస్కి సపోర్టర్స్ ఇది తగ్గిపోతుంది అనే ఒక యాంగిల్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో బీఆర్ఎస్ని ఎంత వీక్ చేస్తే బీజేపీకి అంత లాభం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా రఘునందన్ రావు గారు అన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లేకపోతే విడిగా బీజేపీ అసలు కాంగ్రెస్ని ఏ అంశంలోనూ మెచ్చుకునే పరిస్థితే ఉండదు. ఇప్పుడు డైరెక్ట్గా మెచ్చుకోకపోయినా ఒక విధమైన అక్నాలెడ్జ్మెంటే ఇది. రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కాంగ్రెస్ని ప్రశ్నించినప్పుడు కూడా ఇలాంటి వాదన అయితే తీసుకురావచ్చు. మా ప్రభుత్వాలు చేసిన పనిని మీ నాయకులే మెచ్చుకున్నారు, మీ సెంట్రల్ మినిస్టర్లే మెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా వాదించడానికి అవకాశం ఉన్నంత స్కోప్ ఇక్కడ ఇచ్చారనమాట బీజేపీ నాయకులు. నిజానికి ఇది ఈ విధమైన చర్చగా బయట జరగట్లేదు, కానీ వాస్తవాన్ని గమనించి చూస్తే మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పతనానికి స్కెచ్ గీస్తున్నాయేమో అన్నట్లుగా కనిపిస్తుంది ఈ హైడ్రా తోటి. అంటే ఇది మొదటి స్టెప్, ఇంకా రకరకాల స్టెప్పులు ఉన్నాయనుకోండి. బీజేపీ అయితే ఆ కవితను అరెస్ట్ చేయడం కావచ్చు, ఇప్పటిదాకా బెయిల్ రాకుండా చేయడం కావచ్చు, ఇప్పుడు కొద్దిగా లోపాయకారి ఒప్పందాలతోటి ఏదో రకంగా బెయిల్ అయితే సంపాదించుకున్నారు. సో బెయిల్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ వేరే యాక్షన్ అయితే తీసుకుంటారు. అలా ఏం వదలరు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటి ఏది దొరికితే దాన్ని పట్టుకుంటారు. ఆ విధంగా బుక్ చేయడానికైతే బీజేపీ సిద్ధంగానే ఉంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఈ రెండు ఒకటవడం అనేది కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. అసలు స్కెచ్ బీఆర్ఎస్, వీళ్ళ పతనమే ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఒక యాంగిల్. అయితే ఈ కోర్టు ప్రశ్నలు కూడా సో బీఆర్ఎస్ నాయకులవి మాత్రమే మీరు కూల్చాలనుకుంటున్నారా, సో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, మిగతా అందరికీ ఎందుకు ఇవ్వట్లేదు అనే ప్రశ్న ఇక్కడ జెన్యూన్ క్వశ్చన్లా కనబడుతుంది. జెన్యూన్గా వీళ్ళు అడిగి సో ప్రభుత్వం యొక్క పక్షపాతాన్ని బయటపెట్టినట్టు అయింది. దీనికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన నా సోదరులవి నా బంధువులైనా కొట్టేయండి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన సోదరుడిది కూడా మాదాపూర్లో దుర్గం చెరువు పరిధిలోకి వచ్చే బిల్డింగు తిరుపతి రెడ్డి గారిది. సో ఆయనది కూడా ఉంది. ఆయన కూడా అదే అన్నారు, నా బిల్డింగ్ని కొట్టేసుకోవచ్చు మీరు కావాలంటే ఆ పరిధిలోకి కానీ వస్తే అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించారు. అయితే తన సొంత వ్యక్తుల విషయంలో రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు బాగానే ఉన్నా బయట మాత్రం ఎందుకు ఇలాంటి ఒక అక్కసుతో కూడిన నిర్ణయాలు జరుగుతున్నాయా అనే డౌట్ అయితే వస్తుంది. లేకపోతే సొంత వ్యక్తులే కొడుతున్నాం కాబట్టి మిగతా వాళ్ళ ఎవరు ఆపేది లేదు, సో నేను సమన్యాయం పాటిస్తున్నాను అని చెప్పుకుంటూనే కొద్దిగా అటువైపు వేరే వైపు మొగ్గు చూపుతున్నారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయన్నమాట. ఈ కోర్టు ప్రశ్నలు అయితే ఇవి సామాన్యులకి ఈ డౌట్లు రాకపోవచ్చు, కానీ కోర్టుకు అయితే వచ్చాయి. అలాగే మనం ఆలోచించిన దాన్ని బట్టి కూడా చూస్తే కొంతవరకు ఈ పొలిటికల్ స్ట్రాటజీ అనేది నిజమే అనిపిస్తుంది, ఈ రెండు పార్టీల స్ట్రాటజీలు కూడా. సో దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోతే మాత్రం ఆయన ఇక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి రంగనాథ్ గారు భయపడుతున్నారా దీని విషయంలో అని గమనించి చూస్తే రంగనాథ్ గారు ఇప్పటిదాకా అయితే ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కోర్టు చివాట్లతోటి మాత్రం ఆయన కొద్దిగా దెబ్బే. ఎందుకంటే ఈ నోటీసుల విషయంలో ఇప్పుడు ఎంతమందికి నోటీసులు ఇచ్చారనేది ఆయనే ఇవ్వాల్సి ఉంటుంది ఆయన అథారిటీ తోటి. సో మరి కొంతమందికి నోటీసులు ఇవ్వడానికి ఇప్పుడు ఆయనకు ఒత్తిడి పెరుగుతుంది. ఆ ప్రాంతంలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఇన్నార్బిట్ మాల్కి నోటీస్ ఇవ్వాలి, ఇస్తాడా లేదా, ఇస్తే అది జెన్యూన్గా ఉన్నట్టు, ఇవ్వకపోతే లేనట్టు. లేకపోతే వీళ్ళు మ్యాప్ ఏమన్నా మార్చేసి ఇన్నార్బిట్ మాల్ ఆ పరిధిలో లేదు అని చెప్తారా, ఇలాంటి డౌట్లు కూడా వస్తున్నాయి. ఒకవేళ అలా చెప్పాలంటే ఇన్నార్బిట్ మాల్ తోటి ప్రభుత్వానికి ఏమైనా ఉంటుందా అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా. సో ఇవి క్వశ్చన్స్ అనమాట. సో మరి ఇన్నార్బిట్ మాల్ తోటి ఒకవేళ ఒప్పందాలు చేసుకుంటే అది వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది అనుకోండి. సో ఇక హైడ్రా యాక్టివిటీస్ని కూడా ప్రభుత్వం లేదా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఈ ప్రభుత్వం హైడ్రాను ఉపయోగించి చేసే పనులు ఖచ్చితంగా ఇన్నార్బిట్ మాల్ కావచ్చు, అదేవిధంగా రహేజా టవర్స్ కావచ్చు, వీటికి నోటీసులు ఇస్తేనే ఇప్పుడు రంగనాథ్ గారి క్రెడిబిలిటీ కూడా నిలబడుతుంది. లేకపోతే మాత్రం ఆయన ప్రభుత్వానికి దన్నుగా అంటే ప్రభుత్వం చేసే చర్యలకి ఆయన ఊతంగా ఉండి నడిపించినట్టు అవుతుంది. సో దీని విషయంలో మరి ఏం చేస్తారో చూడాలి.